ఐదవ తరగతి తెలుగు సంసిద్ధత 7వ రోజుకు స్వాగతం. ఈరోజు ఒత్తుల గురించి మరొకసారి జ్ఞప్తికి తెచ్చుకుందాం. ఇక్కడ ఉపాధ్యాయ కృత్యం ఉంది, ఇది మీ టీచర్ చేయిస్తారు. ఇక్కడ జట్టు కృత్యంలోకి వెళ్దాం. కింది పదాలను చదవండి. అక్షర రూపం గల ఒత్తులకు ఎరుపు, తలకట్టు లేకుండా ఒత్తుగా మారే వాటికి గులాబీ, పూర్తిగా అక్షర రూపం మారే ఒత్తులకు ఆకుపచ్చ రంగు, పెన్సిళ్లతో 0 చుట్టండి. అంటే అక్షరంలాగే ఉంటాయి కొన్ని ఒత్తులు, వాటికి ఎరుపు రంగు వేయమన్నారు. జ ఇది అక్షరంలాగే ఉంది కాబట్టి దీనికి ఎరుపు రంగుతో 0 చుడుతున్నా. అణ, బండీరా అంతే. తర్వాత తలకట్టు లేకుండా ఒత్తుగా మారుతాయి. అంటే అక్షరమే ఉంటుంది, తలకట్టు తీసేస్తే అది ఒత్తుగా మారిపోతుంది. అటువంటి వాటికి గులాబీ రంగు వేయాలి. వావత్తు, టావత్తు, దావత్తు, పా, డా, గా, గావత్తు, బావత్తు, లావత్తు. ఇంకోటి ఏంటి, పూర్తిగా అక్షరరూపమే మారిపోయే ఒత్తులు. చూడండి, మా ఎలా ఉంది, మా ఒత్తు ఎలా ఉంది, పూర్తిగా అక్షరరూపం అనేది మారిపోయింది. సో వీటికి ఆకుపచ్చ రంగు వేయమన్నారు. కావత్తు, రావత్తు, తావత్తు, సేవత్తు, నిశ్శేషము, లావత్తు, యావత్తు. వ్యక్తిగత కృత్యం. ఒత్తులను జతపరచండి. ఈ ఒత్తుల్ని జతపరచాలి. దాకి దావత్తు, టావత్తు టాకి, జావత్తు జాకి, చావత్తు చాకి. చదవడం, వ్యక్తపరచడం. కింది పదాలను చదవండి, పట్టిక పూరించండి. తల్లి, ఎద్దు, కుక్క, దిబ్బ, రగ్గు, సజ్జ, కట్ట, నత్త, దండం, అమ్మ, కుచ్చులు, మజ్జిగ, బుజ్జాయి, బొప్పాయి. ఇందులో అక్షరరూపం ఉన్న ఒత్తులు రాయాలి. ఇది తలకట్టు లేకుండా ఉన్న వాటికి. ఇది అక్షరరూపం పూర్తిగా మారిపోయే ఒత్తులు. ఇక్కడ మజ్జిగ చూడండి, జావత్తు జాలానే ఉంది, ఇలాంటివి రాయాలి. దండం, బుజ్జాయి, సజ్జ, తలకట్టు లేకుండా ఒత్తుగా మారేవి. రగ్గు, కట్ట, కుచ్చులు, కుచ్చులు ఆల్రెడీ రాసేసారు. ఎద్దు, అక్షరరూపం పూర్తిగా మారిపోయేవి. తల్లి, కుక్క, నత్త, నత్త ఆల్రెడీ రాశారు. అమ్మ. రాయడం. కింది వాక్యాలను చదవండి, లోపించిన ఒత్తును చేర్చి వాక్యాన్ని రాయండి. వేసవిలో పుచ్చకాయలు ఎక్కువగా తింటారు. చావత్తు పెట్టి వాళ్ళు రాస్తారు. వేసవిలో పుచ్చకాయలు ఎక్కువగా తింటారు. ఇక్కడ ఇచ్చినవి మనం రాద్దాం. రోడ్డు మీద అడదిడంగా నడవకూడదు. ఇక్కడ డూకి డావత్తు, డాకి డావత్తు పెడితే రోడ్డు మీద అడ్డదిడ్డంగా నడవకూడదు.
అమ్మ పండుగ రోజు బెల్లం గవ్వలు చేసింది. అమ్మ పండుగ రోజు బెల్లం గవ్వలు చేసింది. మా తమ్ముడు చెట్టు బొమ్మ గీశాడు. మా తమ్ముడు చెట్టు బొమ్మ గీశాడు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే సామెత మీకు తెలుసా? కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే సామెత మీకు తెలుసా? కింది పదాలు జతపరచండి, జతపరిచి రాయండి. టక్కరి నక్క రాసుంది. ముగ్గుల్లో గొబ్బిళ్ళు, కొబ్బరి నీళ్ళు, పప్పు బెల్లాలు, గజ్జెల సవ్వడి. ముగ్గుల్లో గొబ్బిళ్ళు, కొబ్బరి నీళ్ళు, పప్పు బెల్లాలు, గజ్జెల సవ్వడి. ఇవి ఇక్కడ రాయాలి. కొబ్బరి నీళ్ళు, పప్పు బెల్లాలు, టక్కరి నాకు ఇక్కడ రాశారు కదా. ముగ్గుల్లో గొబ్బిళ్ళు, గజ్జెల సవ్వడి, ఉక్తలేఖనం. ఈ ఉక్తలేఖనం టీచర్ చెప్పినప్పుడు రాయాలి.